హలో అండి అందరికీ. ఈరోజు వచ్చేసి రీసెంట్గానే విజయవాడలో అయితే వరదలు అయితే వచ్చాయండి. ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు చూడని వరదలు అయితే ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత అయితే ఈ వరదలు అయితే వచ్చాయని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అంత ఈ విధంగా రావడానికి కారణం వచ్చేసి బుడమేరు వాగు అండి. బుడమేరు వాగు ఎక్కువగా పొంగడం వల్ల ఈ వాటర్ అయితే సింగినగర్లోకి ప్రవేశించింది. ఈ వీడియో నేను ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, కానీ కనిపించకపోవడం వల్ల ఈ వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కనిపిస్తున్న ఇల్లు వచ్చేసి మా ఇల్లు అండి. ఈ వరదల వల్ల ఇలా అయితే తయారైంది. ఇక్కడ చూస్తున్న కూలరు, అలాగే మంచం, ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ నీట మునిగిపోయాయి. మేము చూసేపాటికి ఇలా అయితే మా ఇల్లు అయితే రెడీగా ఉందండి చూసేపాటికి. ఈ ఇల్లు వచ్చేసి 1 ఇయర్ కూడా అవ్వలేదు కట్టి, అంతలోనే 6 మంత్లోనే ఈ వరద అయితే వచ్చేసింది. దానివలన చాలా అంటే చాలా నష్టపోయామండి ఇంట్లో ఉన్న సామాన్లు మేము. ఈ వీడియోలో చూపిన విధంగా ఇక్కడ ఉన్న మంచంలో అయితే పాములు అయితే వచ్చి చేరాయండి. అవి ఎలా చేరాయో మాకైతే అర్థం కాలేదు. ఆ మంచంలోనే 5-6 పాము పిల్లలు అయితే కనిపించాయి మాకు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న బియ్యం టిక్కీలు అనేవి మాకు ఇయర్ వరకు సరిపోయాయి. ఈ వరదలు రాకపోయి ఉంటే మేము ఇయర్కి సరిపడా ఒకేసారి ఉంచుకునేవాళ్ళం. ఇంట్లో వడ్లు ఉంటే ఆ వడ్లని పట్టించేసి, అలా మాకు 11 టిక్కీల బియ్యం అయితే నాశనం అయిపోయింది ఈ వరదల వల్ల. జాగ్రత్త మేము చూసాంలే కానీ ఈ వరదలు మరీ ఇంతగా వచ్చి ముంచెత్తుతాయనే విషయం మాకు తెలియదు. అప్పటికప్పుడు మేము ప్రాణాలు కాపాడుకోవడమే చాలా అంటే చాలా ఇదిగా అయింది. ఇంట్లో ఉన్న సామాన్లు అయితే మేము జాగ్రత్త చేసుకోలేకపోయాం. ప్రాణాలనే గుప్పెట్లో పెట్టుకుని అయితే మేము ఇంట్లోకి వెళ్ళిన వెంటనే అయితే అసలు మొత్తం ఇలా అయిపోయింది ఇల్లు మొత్తం. అసలు ఆల్మోస్ట్ అక్కడ కనిపిస్తున్న టీవీ ఉంది కదండి, అక్కడి వరకు అయితే చేరాయి. కొంచెం పెరిగినా కానీ ఆ టీవీ అనేది మునిగిపోయేది. ఇలా కూలరు, ఫ్రిడ్జ్ ఇలాంటి లోపలికి కూడా చేరాయి. అల్మారాలో ఉన్న బట్టలు మొత్తం తడిసిపోయాయి. ఈవెన్ న్యూ క్లాత్స్ కూడా ఉన్నాయి. బీరువాలోకి వెళ్ళి ఒక అర మొత్తం తడిచిపోయింది. చాలా బట్టలు అయితే మేము పారేయాల్సి వచ్చింది. అంత అంటే చాలా చాలా అంటే చాలా మునిగిపోయాయండి. ఈ వరద వల్ల మేము చాలా నష్టపోయాం. కానీ ప్రభుత్వం అనేది 25,000 రూపాయలు అయితే జమ చేసింది. కానీ మేము నష్టపోయిన దానికైతే దానికి కూడా 1% కూడా సరిపోవు. ఇంట్లో ఉన్న నూనె డబ్బా, ఇంట్లో ఉన్న సామాన్లు అవన్నీ బయటికి కొట్టేసుకొచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్న అప్పటికప్పుడు పట్టించిన కారమే కూడా మేము జాగ్రత్తగా చేసుకోలేకపోయామండి. దానివల్ల ఆ కారం ఉండడం వల్ల ఇల్లు కడుక్కోవడం మాకు చాలా ఇబ్బందికరంగా అయితే మారిపోయింది. ఆ వాటర్ మొత్తం చాలా రద్దీ అంటే చాలా రద్దీగా ఉంది. ఇంట్లో క్లీన్ చేసి శుభ్రంగా చేసేపాటికి ఇంట్లో మామూలుగా అయితే 15 పాము పిల్లలు అయితే మాకు బయటపడ్డాయండి. 15 వచ్చాయి ఇల్లు మొత్తం శుభ్రం చేసేపాటికి. అంత విధంగా అయితే ఈ వరద వచ్చేసింది. మీకు కనుక థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అండి.